Hi guys, this is Heba Patel. Congratulations to Volga Media for 17 million subscribers. Please do subscribe to Volga Video. సో ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఎలాంటి కాన్సెప్ట్ తో ముందుకెళ్దాం అనుకుంటున్నారు యూట్యూబ్ లో? ఏమైనా ప్లాన్ చేసుకున్నారా? ఉన్నాయి కొన్ని. నేనైతే ఇప్పుడు 2.1 గయాలి అమ్మ, అది గయాలి అత్త సాఫ్ట్ గా ఉండింది. అవును, దీంట్లోనే కొత్తగా ఈ క్యారెక్టర్ లోనే డిఫరెంట్ గా ఈవిడ రాబోతుంది. ఆపోజిట్ ఈ విలేజ్ అక్క సిటీ సిస్టర్ దాంట్లో మమ్మీ డ్యూయల్ రోల్ చేస్తుంది, అమ్మగా అండ్ సుబ్బలక్ష్మిగా. దీంట్లో నేను నా చెల్లి క్యారెక్టర్, మీరే మీ చెల్లి క్యారెక్టర్ చెల్లిగా రాబోతుంది. ఇప్పుడు ఏమో ఇన్నోసెంట్, ఏమో అత్తను ఎదిరించలేదు, అత్తను ఎదిరించడానికి తన చెల్లి హార్డ్ గా వస్తుంది. ఓకే, మీరే ఐడియాస్ మీరే చేసుకున్నారా? ఓకే, సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఇది రెడీగా పెట్టుకున్నారు. అది ఒకటి ఉంది. ఇంకొకటి ఇప్పుడు మేము చేసేవన్నీ కూడా ఏదో కొంచెం రిచ్ గా అలా ఉంది. నెక్స్ట్ అంటే చాలా పేదవాళ్ళం, మనం ఏమి చదివించుకోలేము, తినలేము. నేను పొద్దుల పనికి వెళ్ళి వస్తున్నాను, ఒక పూర్ మదర్ నేను. తను నాకు తగ్గ కూతురు, కొంచెం మదర్ కి హెల్పింగ్ చేసే డాటర్ లాగా అలా అని నేను అనుకుంటున్నాను. ఇంకా ఇంప్లిమెంట్ చేయడానికి కొన్ని డేస్ టైం పడుతుంది. ఇది మాత్రం చాలా త్వరలో వస్తుంది. అడుగుతున్నారా కామెంట్స్ లో అందరూ నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి, ఇది బాగుంది, ఇది బాగుందని? దానికంటే ఎక్కువగా అన్ప్రొఫెషనల్ రూమ్మేట్స్ గురించి అడుగుతున్నారు. అవునా? అంటే మధ్యలో నాకు హైదరాబాద్ వచ్చిన కొత్తలో ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు అనమాట. వాళ్ళతో కలిపి నేను అన్ప్రొఫెషనల్ రూమ్మేట్స్ అని చెప్పి ఒక సిరీస్ స్టార్ట్ చేశాను. ఒక 16 to 17 ఎపిసోడ్స్ చేశాను. బాగా క్లిక్ అయింది. ఇప్పుడు అందరు అవే అడుగుతున్నారు. ఇప్పుడు వాళ్ళు నాకు ఫ్రెండ్స్ తో మాట్లాడట్లేదు, చేయలేకపోతున్నా వాళ్ళతో. అది కంటిన్యూ చేయాలని అంటున్నారు. సో వేరే వాళ్ళు ఎక్కువ మాకు కామెంట్ అదే వస్తుంది, అది చేయండి. నేను దానికి ప్లాన్ చేస్తున్నాను ఇప్పుడు. ఓకే, వాళ్ళు లేకపోతే వాళ్ళ ప్లేస్ లో వేరే వాళ్ళు. ఇదేం మంది ఏమో పెద్ద కంటిన్యూ సినిమా కాదు కదా, అంతే కదా. జస్ట్ రీల్స్. ఓకే, అలా అనుకుంటున్నాం. ఓకే, మీ ఆయన్ని మీ బ్రదర్ ని లాగుతారా ఏమైనా రీల్స్? మొన్ననే లాగాను మా ఆయన. గయాలి సూర్యకాంత్ జస్ట్ కూర్చొని ఉన్నారు అనుకుంటా. ఆ సూర్యకాంతం భర్తగా లేదు కాబట్టి ఆయన కూర్చోబెట్టి అంటాడు, దీనికి ఇలాంటి అమ్మాయి కాదు, తన్నే కోడలు వచ్చి ఉంటే బాగుండేదని. డైలాగ్స్ బానే చెప్పారు. అంటే యూజువల్లీ మేము ఒక వీడియో చేయాలంటే మినిమం ఒక హాఫ్ అన్ అవర్ లో అయిపోతాయి. మీరిద్దరైతే? మేమిద్దరం అయితే. మా డాడీతో ఆ రోజు చేయాలంటే మాకు 1.5 hours టైం పట్టింది. చాలా నిదానంగా చెప్పు డాడీ, ఇలా డాడీ, ఇలా డాడీ. ఓకే, సో త్వరగా అవ్వదు మీ డాడీతో అయితే. అవును, ఆయన అదే అంటారు, మీరే వీడియోలో చేసుకోండి, ఎలా అయినా ఉండండి. ఆయనకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండదు, కానీ మేము చేయటం మిమ్మల్ని మాత్రం ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. అదే కొందరిలో కొన్ని టాలెంట్స్ ఉంటాయి, మీకు తెలియని టాలెంట్ మీలో ఇన్ని రోజులు దాగి ఉంది, దాన్ని పావని గారు తీశారు. ప్రతి ఒక్కరిలో టాలెంట్ ఉంటుంది, కాకపోతే కొంతమంది పిల్లలు దాన్ని బయటికి తీసుకురాలేకపోతారు. పట్టించుకోరు, వాళ్ళది అయిపోయింది, ఇంట్లో పని చేసుకుంటారు. బట్ వాళ్ళ లైఫ్ స్టార్ట్ అయ్యేదే ఇప్పుడు. యాక్చువల్ చెప్పాలంటే ఈ టైంలోనే వాళ్ళకి కొద్దిగా ఫ్రీ ఉంటారు. చిన్న ఉన్నప్పుడు, పిల్లలు చిన్న ఉన్నప్పుడు మీకు పట్టించుకోలేదు, బిజీ ఉంటారు. ప్రతి తల్లి కూడా అలాగే. ఫస్ట్ తను చిన్నప్పటి నుంచి కూడా ఏదో చదువుకుంటానో, పెళ్లిళ్ళు చేసుకొని భర్త, పిల్లలు, అత్తగారు, ఇది జీవితం అయిపోతుంది. అవును, ఆ తర్వాత చేయడానికి పిల్లలే అడ్డు. ఎవరు ఎంకరేజ్? కొందరు హస్బెండ్ ఎంకరేజ్. మా ఫ్రెండే ఉంది, తను ఏడ్చిద్ది నా దగ్గర, ఏదన్నా నేను చేస్తే నీకు అవసరమా అమ్మా అని మా పాప తిడుతుంది. కానీ మీ అమ్మాయి మాత్రం ఎంత బాగా సపోర్ట్ చేస్తుందండి, ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారు, మంచి హస్బెండ్ దొరికారు, మంచి పాప పుట్టింది. నాకు నిజంగా వచ్చే జన్మలో మీ అమ్మాయి లాంటి అమ్మాయి పుట్టాలనుకుంటున్నాను. అసలు మీ ఫ్యామిలీ ఎంత బాగుంది, మీ ఫ్యామిలీలో నేను ఒక దాన్ని అయి ఉంటే బాగుండేదేమో, ఇట్లా అంటారు మా ఫ్రెండ్స్. ఓకే, సో నైస్, మంచి ఫ్యామిలీ. చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది. సో మీ ఫ్రెండ్స్ ఎలా అంటూ ఉంటారు? కాలేజ్ లో గానీ, కాలేజ్ నుంచి నువ్వు రీల్స్ చేసేదానివి కదా, అప్పటి నుంచి అంటే నీకు యాక్టింగ్ పరంగా ఇంకా ఏం క్యారెక్టర్స్, ఇలాంటి క్యారెక్టర్ ఈ అమ్మాయి బాగా చేస్తుందని ఏమన్నా అవకాశం వచ్చిందా? టు బి ఫ్రాంక్, నేను నా డిప్లొమా స్టేట్ లో ఉన్నప్పటి నుంచి నేను చేయడం స్టార్ట్ చేశాను టిక్ టాక్ అనేది. కాకపోతే అప్పుడు ఇంకా స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి అంతగా మనకి తెలియదు అనమాట. నా స్టడీస్ అయిపోయిన తర్వాత నేను ఈ కన్నడ మూవీ అనేది హీరోయిన్ గా చేశాను. బట్ నా డ్రీమ్ రోల్ మాత్రం డాన్స్ కి రిలేటెడ్ చేయాలని చాలా ఇయర్స్ నుంచి ఉంది. లైక్ సాయి పల్లవి లాగా. సాయి పల్లవి గారివి డాన్స్ బాగా చేస్తారని పేరుంది కానీ డాన్స్ రిలేటెడ్ తక్కువ. ఇప్పుడు మనకి భానుప్రియ గారికి స్వర్ణ కమలం ఇలా ఉన్నాయి. ఈవెన్ ఇప్పుడు చూస్తే పౌర్ణమి మూవీ ఉంది. ఆ కైండ్ ఆఫ్ మూవీస్ చాలా ఇష్టం అన్నమాట.
అట్లీస్ట్ ఒక్క మూవీ వచ్చినా చాలు అన్న ఇది లైఫ్ లో అదొక్కటి చేయాలని కోరిక అదొక్క మా కోరిక. ఇద్దరికి ఆ తీరని కోరిక ఆ తీరుతుందో లేదో కూడా తెలియదు. అలాంటిదే నాకు మళ్ళీ పెద్ద పెద్ద మూవీస్ లో చేసి తన ఏదో పెద్ద స్టార్ అయిపోవాలి, ఒక్క మూవీలో తన డాన్సర్ గా ఉండాలి. చిన్నపాటి కోరిక అయితే ఉంది. చిన్న కోరిక అదైతే ఉంది. Volga Videos. Congratulations, 17 millions. Congratulations to Volga Video. మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. ఆల్ ద బెస్ట్ Volga Videos. Congratulations. I'd like to congratulate Volga Videos. Please follow Volga Video. Many congratulations. వోల్గా వీడియో వారికి నా శుభాభినందనలు. మీ అనంత శ్రీరామ్.